నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి పొలిటికల్ బ్యూరో సభ్యురాలు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, పొలిటికల్ బ్యూరో సభ్యురాలు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి. ఇక్కడ ఒకటి చూశాను, సమస్య వస్తే వచ్చి నన్ను పిలిచారండి. తొందరగా వెళ్ళిన తర్వాత ఎమ్మటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి దాన్ని యాక్షన్ తీసుకోండి తొందరగా అని చెప్పారంట. త్వరితగతిన ఎంఆర్ఓ గారు కూడా మరుసటి రోజు ఉదయాన్నే సర్వేర్ గారిని విఆర్ఓ గారిని పంపించి అంతా కొలతలేపించేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి వెళ్ళి కృతజ్ఞత చెప్పుకుందామని వీళ్ళంతా నన్ను అమ్మ ఎమ్మెల్యే గారికి చెప్పుకుందాం రండి మనకి ఇట్లా పని చేశారు కదా అని చెప్పి వీళ్ళంతా అడగటం అయింది. వీళ్ళందరినీ తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ పాపం గిరిజనులందరినీ పిలుచుకుని దగ్గరికి అంత చాలా మంది జనం వచ్చారండి. నిన్న మాకైతే తెలీదు, పొలిటికల్ బ్యూరో సభ్యులుగా ఆవిడని ఎన్నుకున్నారంట. ఆ సందర్భం తెలియక మేము వెళ్ళిన తర్వాత అంత బిజీ టైంలో అంత చాలా జనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆవిడ ఈ గిరిజనులను మాత్రం దగ్గరికి పిలుచుకుని వాళ్ళని చేతులు వేసుకుని వాళ్ళతో బాగా మాట్లాడి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసి చెప్పుకోండి అమ్మా నేను చేస్తాను, మీకు ఎవరో వస్తారు ఎవరో రారనే ఆశ మీరు పెట్టుకోవద్దు, మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీకు అన్నీ క్లియర్ చేస్తాను, ఏ ఇబ్బంది ఉన్నా సరే నాకు చెప్పుకోండి అని ఈ గిరిజనులందరికీ పాపం హామీ ఇచ్చారు. వీళ్ళు చాలా సంతోషపడ్డారండి ఆ విషయంతో. ఇప్పటి వరకు మేము ఎంతమంది ఎమ్మెల్యే గారి దగ్గరికి కలవాలనుకున్నా వాకిల దాకా వెళ్ళేది కూడా కష్టమేను, వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిసేది కూడా కష్టమేను. అది వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డారండి. ఆవిడే ఎమ్మెల్యే గారే దగ్గరికి పిలుచుకొని మమ్మల్ని అనాథులు సల్లా అనాథులు అని కూడా కనీసం అనుకోకుండా మా పైన చేతులు వేసుకుని ఇట్లా మమ్మల్ని అభిమానంగా మాకు అభయం ఇచ్చారు అని సంతోషపడ్డారు. ఆవిడకి ఇట్లా పెన్సింగ్ వేయించండి అమ్మ, మళ్ళీ ఇదే పునరావృతం అవుతూ ఉంటుంది, కొంచెం ఇట్లా చేయండి అమ్మగారు అని అడిగారు వీళ్ళు. అడిగితే ఆ ఎమ్మెల్యే గారు ఏమంటే అమ్మ మీకు పెన్సింగ్ వేయించేసి అదంతా చేయించేస్తానమ్మా, నేను అబ్బాయికి చెప్తాను శ్రీహర్ రెడ్డి గారికి చెప్తాను, మీకు అంతా వర్క్ అయిపోద్దులే అమ్మా అని ఆవిడ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఇంకొక ఆనందం కూడా ఏంటంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారే పొలిటికల్ బ్యూరో సభ్యురాలుగా ఎన్నికవటం మాకు చాలా సంతోషంగా ఉందండి. అది మాకు నిజంగానే ఆనందకరమైన విషయం. ఇట్లా ఎమ్మెల్యే గారికి మేమంతా గిరిజనులు సల్లయ్య అనాథులు ఇట్లానే మేము బీసీలు అందరం కలిపి ఆవిడకి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. నమస్కారం సార్, నా పేరు లక్ష్మి, మాదొక సల్లయ్య అన్నది వాళ్ళని మొన్న మా శ్మశానం మీద కంప్లీట్ చేసాము. ఎమ్మెల్యే గారిని కలిసాం సార్, ఆమె కొలత వేయించారు, చుట్టూ కూడా కంచె వేపిస్తానని హామీ ఇచ్చారు. మేము ఆమెకి చాలా రుణపడి ఉన్నాము. మా తరపున మా సల్లయ్య అనేది తరపున ఆమెకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి చాలా థ్యాంక్స్ సార్. మా శ్మశానం మాకు అప్పచెప్పినందుకు, చుట్టూ కంచె వేపిస్తానందుకు ఆమెకు చాలా రుణపడి ఉన్నాం సార్.